తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా అంశం మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారం, వ్యక్తిగత స్థాయికి వెళ్లిన విమర్శలపై సీఎం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చింది. అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా చర్చ హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ నీచమైన భాషలో ప్రచారం జరుగుతోందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఎం అవసరమైతే సోషల్ మీడియాను నియంత్రించడానికి కొత్త చట్టం తీసుకురావాలని కూడా ప్రకటించారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో తనపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు తన కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇంటి మహిళలను టార్గెట్ చేస్తూ తిట్లు పెట్టి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని సహించేది లేదని, అవసరమైతే చట్టాన్ని సవరించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రచారం వెనుక కేసీఆర్ కుటుంబం ఉందని సీఎం ఆరోపించారు. అలాగే కేటీఆర్ ను పరోక్షంగా ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. కిరాయి మూకలను పెట్టి పథకం ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పైశాచిక రాజకీయాలను ప్రోత్సహిస్తే ఎవ్వరినీ వదిలేది లేదని హెచ్చరించారు. ఫోటో దిగినమా, సోషల్ మీడియాలో పెట్టినమా, ట్విట్టర్లో పెట్టినమా, పైసలు ఇచ్చి అదేందో ఏమంటారు దాన్ని, పైసలు ఇచ్చి కొట్టించుకుంటారు కదనా, ఏంది లైక్లా? వారి గారు పెట్టంగానే లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం, అసభ్య వ్యాఖ్యలను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలని చెప్పారు. ఈ అంశంపై శాసనసభలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలాగే మహిళలపై సోషల్ మీడియాలో వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాలు మాత్రమే కాకుండా వాటి అమలు కూడా ముఖ్యమని చెప్పారు. మేము తెచ్చిన మహిళా పాలసీని, మహాలక్ష్మి విధానాన్ని అభినందించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? సొంతింటి ఆడబిడ్డ కన్నీటి పెట్టి వీధిలోకి వస్తే ఏ కుటుంబానికైనా మేలు జరుగుతుంది అధ్యక్ష? ఎక్కడైతే ఆడబిడ్డ కన్నీరు పెడుతుందో అక్కడ కష్టాలే తప్ప ఇంకా ఏమి మిగిలవని చరిత్ర చెప్తుంది అధ్యక్ష. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చాలా బలంగా ఉందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు సోషల్ మీడియాలో పార్టీ తరఫున ప్రచారం చేస్తుంటారని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయని అన్నారు. దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం బలహీనంగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కారణంగా ప్రభుత్వం తరచూ వివరణలు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో తనపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలోనే సీఎం చట్టం గురించి మాట్లాడుతున్నారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అందుకే సోషల్ మీడియాను నియంత్రించడానికి ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా స్వేచ్ఛ, నియంత్రణల మధ్య ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నది సీఎం రేవంత్ మాటలైతే, సోషల్ మీడియాలో సీఎంపై వస్తున్న వ్యతిరేకతను నియంత్రించే ప్రయత్నం అన్నది విపక్షాల చర్చ. ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిగితే తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉంది.